సీఎల్పీలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జయరాజ్ గారు, గూడ అంజయ్య, ఎక్క యాదిరావు గారు వీళ్లకు గౌరవ ముఖ్యమంత్రి ఒక సంస్థ స్థానం ఇచ్చి సన్మానించుకుంటే 10 ఏళ్లలో అయ్యో మేము చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులను కళాకారులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మేం పెట్టినటువంటి తెలంగాణ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్కస్తోటి ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా లిక్కర్ రాని తెలంగాణ తల్లి మీద మాట్లాడుతున్నారు. కేటీఆర్ మతిభ్రమించింది. అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయి లెక్క రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మా మాతృమూర్తిని మేము సెక్రటరియట్లో పెట్టుకుంటే ఆయన అధికారంలోకి వచ్చినాక గాంధీ భవన్ తరలిస్తాడట. సిగ్గుండి మాట్లాడుతున్నావా? నిండు సభ ఆమోదించి, మేధావులు ఆమోదించి, కళాకారులు కవులు గుర్తించి ఒక తల్లి రూపాన్ని, ఒక పోరాట పటిమ కలిగినటువంటి చాకల ఐలమ్మ రూపం, హరిజన గిరిజనుల కోసం కొట్లాడినటువంటి సమ్మక్క సారక్క రూపం, ఒక బెల్లి లలిత రూపం, ఒక శ్రీకాంతాచారి తల్లి రూపం, ఒక పోలీస్ కిష్టయ్య తల్లి రూపం, ఒక యాదగిరి తల్లి రూపాన్ని మేము ఇవాళ ఉంచుకుంటే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే, అయ్యో మా గడిల రాణి లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది, మా గడిల రాని ఉండాలే, కిరీటాలు ఉండాలే, వజ్ర వైరేడ్యాలు ఉండాలే, దొరసాని లెక్క ఉండాలని చెప్పి కేటీఆర్ మళ్లీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు. నీ నాలుక కోస్తాం బిడ్డ. కేటీఆర్ మళ్ళొక్కసారి తెలంగాణ తల్లి కూడా అన్నాడు. నీ నాలుక కోస్తాం జాగ్రత్త. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ఒక తల్లి లెక్క. ఆ తల్లి విగ్రహం చూస్తుంటే మా అమ్మకు గుర్తొస్తుంది, మా నానమ్మ గుర్తొస్తుంది, ఉద్యమకారుల తల్లులు గుర్తొస్తున్నారు, కవులు కళాకారుల తల్లులు గుర్తొస్తున్నారు. అలాంటి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నాం బిడ్డ, తస్మత్ జాగ్రత్త. మీ చెల్లె మాట్లాడుతుంది తెలంగాణ తల్లి అంటే నా లెక్క ఉండాలని. అంటే దొరసాన్ లెక్క ఉండాలనా? ఓ చేత లిక్కరు, ఓ చేత డబ్బు పట్టుకొని ఉండాలనా? లిక్కర్ రాని లెక్క ఉండాలనా తెలంగాణ తల్లి అంటే? పోరాట పటిమ 60 ఏళ్ల కళ సార్థకం చేసినటువంటి ఈ తెలంగాణలో కవుల కళాకారుల త్యాగమూర్తుల తల్లి ఒక చాకల ఐలమ్మ, ఒక దొడ్డి కొమ్రయ్య రూపం కానొస్తుంది. తెలంగాణ అంటే పాడి పంటలకు నిలయమైనటువంటి పచ్చదనం ఆ చీరలో కానొస్తుంది. తెలంగాణ పాడి పంటలు ఒక చేతిలో జొన్న కంకి, సజ్జ కంకి, వరి, వంగడాలు, ఈ రకంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక భరోసా, ఒక ధీమా కల్పించి తెలంగాణకు వరాలు ఇస్తున్నట్టుగా అభయహస్తం. మరి వీటిని చూసి ఓర్వలేక కేటీఆర్, కవిత మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు మీరు అధికారంలోకి వచ్చి ఏనాడు తెలంగాణ తల్లి గురించి మాట్లాడని మీరు, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేని మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చిన మీరు ఆ తెలంగాణ సెంటిమెంట్ కూడా తీసేసి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పెట్టిరు కాబట్టే తెలంగాణలో మీ పార్టీని ఇంటికి పంపిర్రు. అయినా మీకు సిగ్గు శరం రావట్లేదు. తెలంగాణ పదాన్నే ఉచ్చరించలేక ఇవాళ బీఆర్ఎస్ పెట్టుకొని ఇవాళ తెలంగాణ సంపద ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో పంచి కేంద్రాలని అధికారంలోకి వస్తున్న మీ అయ్యా యాడబండుకుండు. తెలంగాణ ప్రజలు తిరగబడితే ఇదే జరుగుతుంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ అరాచకాన్ని, రాజరికాన్ని సహించరు. నవాబులను ఎదుర్కొట్టినటువంటి తెలంగాణ ఉద్యమగడ్డ, రాచరిక పోకడలను చేర్పేసినటువంటి వీర వనితలు, వీర యోధులు ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీరు లెక్క మాకు. అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. అయినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు మీకు అధికారం ఇస్తే దోచుకొని దాచుకొని ఏ ఉద్యమకారుని గుర్తించలే, ఏ కవుని గుర్తించలే, ఏ కళాకారుని గుర్తించలే. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి
యుద్ధ నౌక గద్దర్ గారి బిడ్డకు సముచిత స్థానం ఇచ్చినాం. గద్దర్ గారు ఆ రోజు చెప్పారు తెలంగాణ మాతృ మద్దతు ఉండాలని. తెలంగాణ తల్లి గురించి గద్దర్ పాట రూపంలో చెప్పిండు. అలాంటి గద్దర్ను కూడా కనీసం సెక్రటరియట్ ముందు 3 గంటలు కూర్చోబెట్టిన చరిత్ర మీ రాచరిక పోకడ, మీ అరాచక పాలన. అందుకే తెలంగాణ ప్రజలు మీ అరాచక పాలన చర్మగీతం పాడారు. కాబట్టి ఇవాళ మళ్లీ తెలంగాణ తల్లిని తీసేస్తా, తెలంగాణను నేను గాంధీ భవన్ అంతని సిగ్గుమాలిన మాట